వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వైద్య కళాశాలలో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్ వైద్యంశులు ప్లకార్డులతో నిరసన చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే ఈ ఫలితాలు విడుదల చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విచారణ జరిపించాలి, పరీక్ష జరిపించాలి, జరిపించాలి నీట్ పరీక్ష నిర్వహణపై జరిపించాలి నీట్ పరీక్ష నిర్వహణపై జరిపించాలి నీట్ పరీక్ష నిర్వహణపై విచారణ వెంటనే జరిపించాలి నిర్వహించాలి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే కొంచెం ఒక స్టెప్ కొంచెం నీట్ పరీక్షలో పూర్తిగా తప్పుడు దొరికి నిర్వహణలో లోపం జరిగింది. దీనివల్ల దేశంలో 20 లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్నపిన్న పరిస్థితి ఉన్నది. నీట్ పరీక్షల పట్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనుమానాలు కలుగుతూ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కోర్టులలో పిటిషన్ వేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల జీవితాలు చులవనాడుతూ ఉంది. ఒకే సెంటర్ లో విద్యార్థులకు 700కి 720 మార్కులు రావడం, దేశవ్యాప్తంగా నీట్ సెంటర్లో అనేక సెంటర్లలో ఇలా పేపర్లు ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ పరీక్ష సమయం పొడిగించకుండా ఇలా విద్యార్థుల జీవితాలు చులవడం అనే విధంగా ఎన్టీఏ అధికారులు వివరించారు. ఎన్టీఏ అధికారి అయినటువంటి జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే బర్తరఫ్ చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష ఫలితాలపై పరీక్ష నిర్వహణపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఇలా నీట్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఉన్నది. ఎందుకంటే జూన్ 14 ఈ యొక్క ఫలితాలు రావాల్సిన ఇలా ఎన్నికల ఫలితాల రోజు హడావుడిగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసి ఇలా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరిస్తా ఉంది. వెంటనే నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ జరిపి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి.